ఓకే. మరి మనకి గిట్టుబాటు అవుతుందా మరి? వ్యవసాయం చేసుకుంటాం ఇంత హ్మ్. ఇప్పుడు ఈ పనికి వచ్చాను. హ్మ్. ఆ, మరి ప్రభుత్వం నుంచి మీరు ఏ అర్జీలు పెట్టుకోలేదా మరి మీ సహాయం కోసం? మా సాయం కోసం పెట్టుకున్నాము. హ్మ్. పెట్టుకున్నాం కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇస్తా అన్నాడు. హ్మ్. ఇది ఇచ్చలేదు ఏం లేదు. వచ్చింది అన్నీ వచ్చినాయి. హ్మ్. ఇప్పుడు వస్తే కేసీఆర్ వచ్చినాక రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయాలి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ. ఇక్కడ మన వర్క్ చేస్తూ నాగరాజు గారు ఉన్నారు. ఒకసారి నాగరాజు గారితో మాట్లాడి ఆయన ఎప్పుడైనా తెలుసుకుందాం మనం. నాగరాజు గారు, అంటే చెప్పండి. ముందు మాకు పేరు చెప్పారులే మీరు మాకు. ఆ. ఆ, మీరు ఈ వర్క్ చేస్తుంటారా? కరెంట్ పని చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? 5-6 సంవత్సరాలు అయితే. హ్మ్. అంటే మీరు చూస్తే బాగా చదువుకున్న వాళ్ళగా ఉన్నారు. చదువుకున్నారా మీరు? చదువుకోలేదు సార్. లేదా? అట్లా కనబడుతున్నారు నాకు. ఆ. ఫస్ట్ నుంచి ఇదే పనా? ఇదే పని చేస్తారు. అంటే మేము వ్యవసాయం చేసుకున్నాం. హ్మ్. వ్యవసాయం చేసుకుంటా ఊర్లో ఉండేవాళ్ళు. హ్మ్. అయితే ఈడికి వచ్చినాం. అయితే వాటర్ లేదు, ఏమి లేదు, హ్మ్. ఎండిపోయింది. ఇప్పుడు వాటర్ లేదు, ఇంత ఉండే. ఇప్పుడు వాటర్ ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. హ్మ్. ఈ పనికి వచ్చినాం. యాక్చువల్గా ఎవరు మీది నాగరాజు గారు? జనగమ్మ. జనగామ. సో ఇక్కడికి పని నిమిత్తం వలస వచ్చారు మీరు. ఇక్కడే ఉంటున్నారా? ఊర్లో ఉండేది సార్. అంటే మీకు రోజువారీనా నెల జీతం ప్రకారమా? రోజు వేలే చేసుకుంటూ ఇస్తారు, లేకపోతే లేదు. ఓకే. మీరు మనకి గిట్టుబాటు అవుతుందా మరి? వ్యవసాయం చేసుకుంటాం ఇంత ఇప్పుడు ఈ పనికి వచ్చినాం. ఆ. మరి ప్రభుత్వం నుంచి మీరు ఏ అర్జీలు పెట్టుకోలేదా మరి మీ సహాయం కోసం? మా సాయం కోసం పెట్టుకున్నాము. పెట్టుకున్నాం కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇస్తా అన్నాడు. ఇది ఇచ్చలేదు, ఏం లేదు. మరి ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో మీకు ఏమైనా లాభం జరిగిందా? జరిగింది సార్. ఏమొచ్చింది? రైతు బంధు వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వస్తే కేసీఆర్ వచ్చినాక రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత చేయలేదా మరి? చేయలేదు సార్. ఇప్పుడు మరి ఆయన వచ్చి 6 నెలల పైన అయ్యింది. ఆయన పరిపాలన ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి గారిది? మంచిగా లేదు సార్. నాకైతే ఎవరికి మగని నాకైతే మంచిగా లేదు. అంటే గ్యాస్ సిలిండర్ రేటు తగ్గింపు, మహాలక్ష్మి పథకము ఇలా కొన్ని చేశారు కదా. ఏ పథకం ఇవ్వాలి. అంటే మీకు వ్యవసాయ భూమి ఉందా? ఉంది సార్. మరి దానికి ఇది పడుతుందిగా మరి, ఏంటిది? దానికి సంబంధించి మీకు ఒక డబ్బులు పడుతున్నాయి కదా దాంట్లో? డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు. రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయాలి. రైతు బంధు రైతు బంధు ఏడొచ్చింది సార్. ఎప్పుడో వస్తుంది, లేకపోతే లేదని అది చెప్తుర్రు. మొన్న వేసిండు, మళ్ళా ఇప్పుడు 7,500 వేస్తా అన్నాడు. గవే 5,000 వేసిండు కానీ పట్టుకున్నారు ఆల్రెడీ. రుణమాఫీ చేస్తున్నారు, చేయలే, పట్టేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన వచ్చి 6 నెలల పైన అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ 6 నెలల్లో ఎన్నిసార్లు వేశారు మీకు రైతు బంధు? మాకు వేయలే సార్. అసలు ఆల్రెడీ రైతు బంధు వేస్తే మా అప్పు ఉంది, ₹1,00,000 అప్పు కింద పట్టుకున్నారు. అప్పు కింద కట్టుకున్నారా? అంటే మీరు స్విచ్ చేస్తున్నారా లేదంటే మామూలుగా వ్యవసాయ భూమి మీ ఓనా? వ్యవసాయమే చేస్తున్నాం, మాదే ఉంది. మేమే వ్యవసాయం చేస్తున్నాం. పని లేక ఇటు వచ్చాను. ఇప్పుడు వారు కూడా మీతో పాటు వచ్చినారని మీ ఊరేనా? వాళ్ళది వేరే ఊరు సార్. వేరే ఊరా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, మరి ఎలక్షన్స్లో మొత్తం సీట్లు 17. ఏ పార్టీకి ఎక్కువ వస్తాయి అనుకున్నారు సీట్లు మీరు? నేను టీఆర్ఎస్కి ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారా? అంటే మరి కాంగ్రెస్ను బీజేపీ రావనుకుంటున్నారా? బీజేపీ అంటే మాకు ఉంది కానీ అంత ఎక్కువ ఏం లేదు. టీఆర్ఎస్ఏ నమ్మకంగా ఉంది, టీఆర్ఎస్ఏ వస్తాను. టీఆర్ఎస్ పాలన మంచిగా ఉంది కాబట్టి టీఆర్ఎస్ఏ వస్తాను. నీళ్ళు ఇచ్చిండు, మస్తు చేసిండు సార్. అంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు కొత్త ఇప్పుడే కదా మరి స్టార్ట్ కానీ ఏం లేదు సార్. కాంగ్రెస్ నచ్చలేదా మరి? అంటే మీకు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? మాకు వాటర్ ఇస్తే బాగుంటుంది. వాటర్ ఇవ్వడం లేదు. ఇంకా ఏం కావాలి? రైతు బంధు మాఫీ కావాలి. రైతు బంధు పథకం పెడుతూ మీకు పంట రుణాలు ఉన్నవి మాఫీ చేయాలి. మాఫీ చేయాలి. ఇంకా మీలాంటి వాళ్ళకి ఈ జీవనాభివృద్ధి ఏదైనా కల్పించాలి సార్. తర్వాత ఇప్పుడు చెప్పండి. రేషన్ కార్డు కానీ అప్లై చేయించుకున్నాం, 6 నెలలు అవుతుంది సార్. అచ్చుతా లేదు. ఇప్పుడు భార్య పిల్లలు మీ ఊర్లో ఉంటారా? మా ఊళ్ళోనే ఉంటారు సార్. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు, ఒక బిడ్డ. అంటే పెద్దవాళ్ళ చదువుకుంటున్నారా చిన్నపిల్లలు? చిన్న పిల్లలే సార్.
మరి పోషణ సరిపోతుందా మరి మీకు ఇలాగా? ఏం సరిపోతుంది సార్, సరిపోవడం లేదు, ఏం లేదు. సరిపోకనే వచ్చినాం కదా సార్, ఈడకి వచ్చి పని చేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఉంది, గొడవ నడుస్తుంది, అప్పుడు తెలుసా మీకు? మంచిగా ఉండే సార్, ఇప్పుడు కేసీఆర్ లేక మంచిగా లేదు. సో మీకైతే కేసీఆర్ గవర్నమెంట్లోనే మీకు పనితీరు నచ్చింది, రేవంత్ రెడ్డి గారు నచ్చలే? నచ్చలేదు సార్, నచ్చకనే చెప్తున్నా ఆదేశం కొద్ది. అంటే ఒకటి మరి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, మరి ఇంకా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా మరి చేయాలి. మార్పు లేదు సార్, మార్పు ఉంటే అదేరా ఉంటుంది, మార్పు లేదు, ఏమి లేదు. మార్పు ఉంటే అదేరా ఉంటుంది, మార్పు ఉంటే వస్తుందని ఆశ ఉంటుంది. అంటే మీరన్న మార్పు ఏంటి మరి? ఎన్నో హామీలు ఇచ్చిండు, ఈ హామీ అసలే ఉన్నదానికే గతి లేదు, లేని హామీలు ఇచ్చేయం సార్. అంటే మరి ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ తగ్గించారు. అంతే సార్, ఆడవాళ్ళకు బస్సులు ఫ్రీ ఇస్తే ఏంది, మగవాళ్ళు డబ్బులు పెట్టుకొని పోయినా కానీ ఆ సీట్లు దొరకవు, ఏం దొరకవు, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఏం లాభం సార్ దానికి? అంటే మరి అక్కడ మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మరి ఫ్రీయే కదా మరి? ఫ్రీ అయినా సార్ డబ్బులు పెట్టుకొని, ఇప్పుడు చిన్నప్పటితనంలోనే బస్ టికెట్ పెట్టుకొని పోయిర్రు, మంచి డెవలప్ అయినప్పుడే బస్ టికెట్ పెట్టుకొని పోరా సార్. మరి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించారు కదా? గ్యాస్ సిలిండర్ ఏంది సార్, 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కోలేమా? అంటే దాంట్లో కొంత మీకు లాభం. రైతు బాగుంటేనే అందరు బాగుంటారు, రైతు బాగాలేంది ఎందుకు సార్? మరి గృహజ్యోతి పథకం కింద మీకు కరెంటు ఛార్జీలు కూడా లేకుండా చేశారు కదా కొన్ని. కరెంటు ఛార్జీ 150 రూపాయలు 200 కట్టుకోలేమో సార్ దానికి? రైతు బాగుంటేనే అన్ని బాగుంటాయి, రైతు బాగాలేంది ఎట్లుంటుంది సార్? రైతు బాగుంటేనే, నేను ఒక్కనని కాదు సార్, 100 మంది బాగుంటేనే దేశం బాగుపడుతుంది. రైతు బాగాలేంది గిసువంటి పని చేసుకుంటే ఏమొస్తుంది? అంటే రైతే రాదు కదా మరి. మరి రైతు మంచిగా ఉంటేనే అన్నీ మంచిగా ఉంటాయి. అంటే మీరన్న రైతుకి అటు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్కి మధ్యలో తేడా ఏంటి? ఏది? నాకు మంచి వాటర్ ఇచ్చి మంచిగా అన్ని ఇచ్చి ఉంటే బాగుంటుంది. అంటే తాగడానిక పంటకి నీళ్ళే? పంటకి వాటర్ ఇచ్చి అవన్నీ చేస్తే మంచిగా ఉంటుంది. అవి లేనిది మొత్తానికి గిసంటి పని చేసుకొని ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి సార్, మీరే చెప్పండి. మీరు పెద్ద చదువుకున్న వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళము. ఇప్పుడు మనం రైతు ఉంటే మనం మంచిగా కడుపు నుండి అన్నం తింటావు, అన్నీ చేస్తావు, ఏ పనైనా చేయగలుగుతాము. మన రైతు మంచిగా లేని ఏం పని చేస్తావు? అన్నం పండించేవాడే, లేకపోతే తినేవాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? మాకు 4 ఎకరాలు ఉంది సార్, నా పేరు మీద 4 ఎకరాలు ఉంది, కానీ ఆ వాటరే లేదు, ఏం చేయాలి? ఇంతకుముందు బాగానే ఉండదు వ్యవసాయానికి? బాగానే ఉండేది సార్, ఫుల్ వాటర్. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా వాటర్ ఫుల్. అంటే ఇప్పుడు నీళ్ళు లేక మీకు వ్యవసాయం పండించుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నారు? లేదు. ఇంకా ఏ పథకం, ఇంకా మీకు ఏం చేయాలి చెప్పండి? మాకు ఒక వాటర్ ఇస్తే చాలు, ఫుల్ వాటర్ అన్నారు. వాటరు అంతే సార్, వాటర్ ఇస్తే మాకు రైతు రుణమాఫీ చేస్తే మాకు అంతే చాలు. సరే అండి అయితే. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.